హాయ్! హలో! నేను మీ ఉమ. అందరూ బాగున్నారా? నేను ఈరోజు జున్ను తయారీ విధానం షేర్ చేయాలనుకుంటున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని, 1 లీటర్ పాలు ఈ గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక అర కేజీ బెల్లం తీసుకొని, ముక్కలుగా చేసుకొని, ఈ పాలలో కలుపుకోవాలి. ఇవి పాలు సెకండ్ డే పాలండి. అందుకనే ఈ పాలలో నేను మామూలు పాలు కలపట్లేదు. డైరెక్ట్‌గా జున్ను పాలతోనే జున్ను తయారు చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 5 యాలకులు, ఒక స్పూన్ మిరియాలు, ఒక చిన్న శొంఠి ముక్క తీసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ ఇప్పుడు ఈ పాలలో మిక్స్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, చేత్తోనే మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతాయి. మీకు ఇంకా కొంచెం ఎక్కువ స్పైసీగా ఉండాలనుకుంటే ఈ మిరియాల పొడిని కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న పాలుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కొంచెం దళసరి గిన్నె తీసుకున్నానండి నేను. ఈ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గిన్నెలో వాటర్ వేసుకుని ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న పాలుని ఈ గిన్నెలో పెట్టుకోవాలండి ఈ విధంగా. తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకొని దానిపైన వేరే ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టుకోవాలి. ఈ మీద ఇప్పుడు ఏదైనా బరువు పెట్టి పావుగంట కొంచెం సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. పావుగంట తర్వాత చూడండి, ఈ విధంగా రెడీ అయింది. ఇవి సెకండ్ డే పాలు కాబట్టి ఈ విధంగా ఉందండి. అదే ఫస్ట్ డే పాలు అయితే చాలా గట్టిగా వస్తది. జున్ను పాలు దొరకడమే కష్టం. అందుకని సెకండ్ డేవైనా నేను జున్ను తయారు చేయాలనుకున్నాను. ఇప్పుడు పావుగంట చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు పిల్లలకి పెడతాను. ఆళ్ళెంత ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారో. అగోండి, మా పిల్లలకైతే జున్ను అంటే చాలా ఇష్టమండి. మా హస్బెండ్‌కి కూడా చాలా ఇష్టమండి. చూడండి ఎంత ఆనందంగా పిల్లలు తీసుకుంటున్నారు. చాలా బాగా నచ్చిందంట పాపకి. మా పెద్ద పాపండి. చిన్న పాప మా బాబు జయసూర్య. మోక్షిత ఫ్రెండు వేద. పిల్లలకి చాలా ఇష్టమండి జున్నంటే. వాళ్ళు సంతోషంగా తింటుంటే మనకు కూడా చాలా సంతోషం అనిపిస్తుందండి. చూడండి, పక్షులు, పిల్లలు వాటిని చూస్తా చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి చాలా టేస్టీగా అనిపించింది. ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.